ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం జగనన్న సంపూర్ణ భూ హక్కు పత్రాలు గట్టివా ప్రభుత్వంని ప్రశ్నించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జగనన్న సంపూర్ణ భూ హక్కు పత్రాలు దళితులకు ఉపయోగపడతాయా లేదా ఉత్తనేనా ప్రభుత్వం సమాధానం చెప్పాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద పీసీ పల్లి మండలం మెట్లవాలిపాలెం కోదండ రామపురం గ్రామాల దళితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల భూములను దౌర్జన్యంగా ఆక్రమించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి వారిని తొలగించి లబ్ధిదారులకు ఆ భూములు దక్కేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 1994లో 22 దళిత కుటుంబాల వారికి ఎస్సీ కార్పొరేషన్ భూమి కొనుగోలు పథకం ద్వారా 44 ఎకరాలను కొనుగోలు చేసి పట్టాలు ఇచ్చిందని తెలిపారు. ఆ భూమి అభివృద్ధికి ప్రభుత్వం బ్యాంకు ద్వారా రుణాలు ఇచ్చి బావులు తవ్వుకొని సాగు చేసుకునేందుకు తోడ్పాటు అందించిందని తెలిపారు. నేడు ఆ భూముల్లో స్థానికేతరులైన కొందరు రాజకీయ నాయకులు ఆక్రమించి దళితులను వారి భూముల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారని పోలీసు కేసులు పెట్టించి బెదిరింపులకు పాల్పడి భూములను పేదలకు దక్కకుండా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దానికోసం అనేక విధాల ప్రయత్నాలు చేశారు. తిరిగి పేదలు వలస నుంచి వచ్చి మా భూముల్లోకి మేము పోతామని చెప్పని వాళ్ళు పోతే అక్కడ పెత్తందారులు అడ్డుకొని అర్హులైనటువంటి పేదల్ని భూమిలోకి రానియకుండా ఆటంకపరిచి వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ప్రభుత్వానికి జిల్లా అధికారులకు ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులకు పదే పేదలు విన్నవించుకున్నా పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో అనేక ఆందోళనకి వీరు సిద్ధపడి ఆందోళనలు కొనసాగిస్తా ఉన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వారు ఎవరైతే ఆ భూముల్లో అర్హులుగా ఉన్నారో వారు తీసుకున్నటువంటి రుణాలు రద్దు చేసి సంపూర్ణ భూ హక్కు పత్రాలని ఆ దళితులకు అందజేయటం జరిగింది. మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రధానంగా అడుగుతున్నది, ప్రభుత్వం వారు ఈ దళితులకు ఇచ్చినటువంటి ఈ సంపూర్ణ దళిత భూ హక్కు పథకం అనేటువంటి పేరుతో ఇచ్చినటువంటి ఈ పుస్తకం ఇది ఒట్టిదా గట్టిదా ప్రభుత్వమే తేల్చాలని చెప్పని ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇది ఒట్టిదే అయితే మమ్మల్ని మోసం చేయడానికి మీరు ఇచ్చారా అని చెప్పని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది ఒట్టిదే అయితే మాకెందుకు ఇచ్చారు ఈ పత్రాలని, మాకెందుకు ఆశలు కల్పించారు అని చెప్పిన ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఒకవేళ ఇది గట్టిదే, ఇది నిజమైందే అని చెప్పారంటే దీని ఆధారంగా మేము మా భూముల్లోకి వెళ్తే పెత్తందారులు మా మీద కేసు పెడితే ఆ కేసుని మీరు ఎందుకు ఫైల్ చేయించారని చెప్పిన ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. ఈ పత్రం గట్టిదైతే ఆ భూములు మావే కాబట్టి ఆ భూముల మీద సర్వ హక్కులు మాకున్నాయి. ఆ భూముల్లో మేము అన్ని విధాల పంటలు వేసుకునేటువంటి హక్కు మాకుంది. కాబట్టి అటువంటి హక్కుకు భంగం కలిగిస్తున్నటువంటి వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పిన ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఆ విధంగా ఈ భూములకు సంబంధించి ప్రభుత్వం వారు చెప్తున్నారు. ఈ పుస్తకంలో కూడా రాస్తుంది 1994లో ఈ భూములు మాకు అప్పచెప్తే అప్పటి నుంచి మావిగానే ఉన్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వారు 22A అనేటువంటి యాక్ట్ ఉన్నటువంటి దాన్ని, అంటే నిషేధిత భూములు అని ఉన్నటువంటి దాన్ని ప్రభుత్వం గత నవంబర్లో రద్దు చేయడం జరిగింది. 22A అనేటువంటి యాక్ట్ ప్రకారం ఆ భూముల్ని కొనకూడదు, అమ్మకూడదు. ఇప్పుడు 94లో మాకు ప్రభుత్వం వారు భూమి ఇచ్చారు. 94 నుంచి 2004 వరకు అది కొనసాగుతా ఉంది. ఇటీవల 2023లో ఆ నిషేధిత భూముల జాబితా నుండి చూసారు. ఇవన్నీ చాలా రోజులుగా మీ నాయకులు ఉన్నారు. సో ఒకసారి బయట పంపించి పరిష్కారం చూసిగానే మనం చూస్తాం. మరి మా డిమాండ్ ప్రధానంగా ఈ పత్రాలు గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత మాకు చచ్చిపోయిన ఆశ కూడా లేదు చెప్తున్నారు కూడా. అవునవును. ఇప్పుడు దాకా మాకు అటువంటి మా పొలాల్లోకి పోవాలంటే పోలేకపోతున్నాం. ఈ పత్రం గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మాకు ధైర్యం. యాక్చువల్గా ఆ రిజిస్ట్రేషన్ ఏదైతే రద్దు చేస్తేనే కానీ దాని మీద పూర్తిగా రాదు. వాస్తవానికి అయితే అది కోర్టులకి పరిధిలో ఉన్నది.
ఇంత సంఘటితంగా ఉన్నారు కాబట్టి మనం కోర్టుల దగ్గరికి వెళ్ళినా కానీ మనం ఖచ్చితంగా దీని మీద పరిష్కారం అయితే కోర్టులు మనం చూస్తాం. ఎందుకంటే ఇంతకంటే ప్రభావితమయ్యే పరిస్థితి కాబట్టి కోర్టు కూడా మనకి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్తే రిజిస్ట్రేషన్ జరిగింది అన్నమాట. మొన్న నవంబర్ 14 వరకు 22 యాక్ట్ కింద ఉంది ఆ భూమి. మన మీకు తెలిసింది అది 22A యాక్ట్ కింద 2023 నవంబర్ 14 రాకుంటే 2010లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని నేరం చేస్తారు. కాబట్టి ఒకవేళ మేము చేస్తే మమ్మల్ని తెస్తే జైల్లో పెట్టండి, వాళ్ళు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు తెస్తే జైల్లో పెట్టండి. కాబట్టి ఆ భూములు వాళ్ళు దక్కేదానికి అన్ని హక్కులు ఉన్నాయి. లోనికి తీసుకొచ్చే పరిధి రీసెంట్గా జరిగింది. అది అప్పుడు 2010 అయితే లేదండి. దీంట్లో ఉంది సార్ ఈ బుక్కులు. కరెక్టే, ఆ సిస్టమ్ అయితే లేదు అప్పుడు. వాస్తవానికి అయితే అది ఇప్పుడు వాళ్ళ అక్రమ సక్రమ అనేది మనం కాదు తెలిసింది. మీరందరూ బాధితులని చెప్తున్నారు కాబట్టి మీకు నేను సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఖచ్చితంగాను ఇది మనకు పరిష్కార దృష్టిగా ఒకసారి మన కోర్టు కూడా మనం వెళ్ళి దాన్ని చూస్తే మనం రద్దుపరిచే అవకాశం ఉంటుంది. వెంటనే అదైన మరుక్షణం మనం చేయగలిగినంత చేస్తాం. ఆర్డీఓ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు. వారు స్పందించారు. ఖచ్చితంగా దీనికి మాకు న్యాయం చేయాలి, న్యాయం చేసేదాకా మేము కొనసాగిస్తామని చెప్పేసి మీ అందరి సమక్షంలో ఆర్డీఓ గారికి